సమస్యలు వస్తే ఐకమత్యంగా ఎదుర్కొన్నామని, తన దగ్గరికి వచ్చిన వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చేశామని, వ్యాపారస్తులకు అనునిత్యం అండగా ఉన్నామని వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు అన్నారు. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి జట్టి గురునాథరావుతో పాటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మం విజయరాజు, పామరు నియోజకవర్గ పరిశీలకులు మండవల్లి విజయసారథి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీలను రెండు కలిపేస్తున్నట్లు ప్రస్తుత కార్యదర్శి పిపిఎన్ చంద్రరావు తెలిపారు. త్వరలోనే సంపూర్ణ కార్యవర్గాన్ని ప్రకటించనున్నట్లు సిటీ న్యూస్ తో తెలియజేశారు. వ్యాపారస్తులకు ఎటువంటి ఆపద వచ్చినా తమ వెంటే ఉంటామని విజయరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వాతి ట్రేడర్స్ అధినేత ఏలూరి ఫణికుమార్, వందనపు వెంకటేశ్వరరావులను కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు ఉప్పల గంగాధర్, వాసవిసాయి నగేష్ తదితరులు పూలదండలతో సత్కరించగా జట్టి గురునాథరావు, విజయరాజు, మండవల్లి సోంబాబులను శాలువాతో సత్కరించారు. ఇక నుంచి వ్యాపారస్తులందరూ వర్గ విభేదాలకు తావు లేకుండా ముందుకు సాగాలని వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పొన్నాల అనిత, సోని, కోలాటి నాగేశ్వరరావు, చోడే ఫణిచంద్రశేఖర్, నగేష్, సర్వేశ్వరరావు, ప్రగలపాటి కాశీ పాల్గొన్నారు. అది పూర్తయితే జగన్ ఎప్పుడూ అనాథగా ఇప్పుడు నుంచి ఉన్న వ్యాపారం ఈ రోజు బ్రిడ్జ్ లేకపోవడం వల్ల వ్యాపారాన్ని కూడా పైపక్కడికి వెళ్ళిపోయి లేకపోతే వేరే ప్రాంతానికి మేమందరం కూడా దాన్ని కృషి చేసి ఆ బయట పెట్టి నిబంధనల ద్వారా ముఖ్యంగా ఆర్యవైశ్యులు ఎక్కువగా ఉండడం విషయం అనిపిస్తుంది. అప్పట్లో ఏ రాజకీయ పార్టీకైనా సరే వారి మనుగడ సాగించాలంటే, వారి మీటింగ్లు పెట్టుకోవాలంటే, వాళ్ళకి ఖర్చు కావాలంటే వర్తకల్ని ఇబ్బంది పడే పరిస్థితి ఆ రోజు చాలా మంది యువకులు వెళ్ళిపోవచ్చు. ఏ మీటింగ్ పెట్టాలన్నా సరే, ఏ పార్టీ పెట్టినా సరే ఆ వర్తల దగ్గర చందా వచ్చి చెప్పేసి ఒక ప్రచారం ఉంటుంది. వర్తలుగా విజ్ఞప్తి చెప్పేది కంటే ఆయన వచ్చిన తర్వాత ఈ పేద ప్రజలకు పథకాలు ఇవ్వడం వల్ల ఎక్కువగా లబ్ధి పొందింది వర్తలు. దాన్ని చదివి గుర్తించుకొని మన జంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరందరూ కూడా సహకారం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వెళ్ళిపోతాం తర్వాత నేను కార్యక్రమం చేస్తున్నాను. జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సర్వసభ సమావేశం ఈరోజు 7వ తారీఖు ఆదివారం నాడు జరగడం జరిగింది. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఒకటి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అని ఒకటి, 2 ఛాంబర్లు ఉండే. ఈ రోజు నుంచి మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ అయిన పనిగారు వెంకటేశ్వరరావు గారు, జంగారెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెంకటేశ్వరరావు గారు ఇద్దరు ఏకస్తులయ్యి ఒక ఛాంబర్ చేద్దామని నిర్ణయానికి వచ్చి పెద్దల సూచనలు సలహాలు తీసుకుంటూ ఛాంబర్ ని జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెంకటేశ్వరరావు గారి సారథ్యంలో ఎదరికి తీసుకెళ్లి జంగారెడ్డిగూడెంలో వ్యాపారస్తులందరూ ఒకటే మేమందరం కలిసి ఐక్యంగా ఉన్నామని చాటి చెప్పాలని ఇద్దరు నిర్ణయం తీసుకుని ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ని ఈ రోజు సర్వసభ సమావేశం అందుకు పెట్టడం జరిగిందని తెలియజేస్తారు.